నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ టు సిటీ. ఈ రోజు వీడియోలో నేను ఖజానా జ్యువెలరీలో తీసుకున్న గోల్డ్ స్కీమ్ గురించిన వివరాలతో కూడిన వీడియో అండి. ఇది ఇంతకు ముందు ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోకి కంటిన్యూషన్ అండి. ఒకవేళ ఈ వీడియో మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే వీలైతే ముందు అప్లోడ్ చేసిన ఆ యొక్క గోల్డ్ స్కీమ్ లో తీసుకున్న జ్యువెలరీ డిజైన్ వాటి వివరాల గురించిన వీడియో ఉంది. ఒకసారి విజిట్ చేసి ఆ వీడియోను చూసి తర్వాత ఈ వీడియోని చూడమని మనవి చేస్తున్నాను. ఆ వీడియోలో చూపించిన జ్యువెలరీకి సంబంధించిన బిల్ని ఈ వీడియోలో చూపించి వివరిస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో చెప్పిన వివరాలు ఈ వీడియో ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ మేము చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో కొంతమంది కామెంట్లో గోల్డ్ జ్యువెలరీకి సంబంధించిన బిల్ని క్లియర్గా చూపించమని అడిగారండి. ఆ వీడియోలో చూపించిన ఈ చిన్న బుట్టాలు 2 గ్రాములంటే ఎవరూ నమ్మలేదండి. అవునండి, ఇవి 2 గ్రాముల్లోనే వచ్చిన బుట్టాలు. ఇవి చూడ్డానికి సైజు చిన్నగా ఈ విధంగా ఉంటాయి, చాలా లైట్ వెయిట్ గా ఉంటాయండి. ఈ బుట్టాలే కాదండి, ఇంతకుముందు నేను ఖజానా జ్యువెలరీలో 3 స్టెప్ బుట్టాలు కూడా తీసుకున్నానండి. అంటే 3 లేయర్లుగా వచ్చే బుట్టాలు. అవి జస్ట్ 4 గ్రామ్స్ లోనే వచ్చాయి. వీలైతే అవి కూడా మరో వీడియోలో క్లియర్ గా చూపిస్తానండి. ఖజానా జ్యువెలరీలో ఒకసారి విజిట్ చేసి చూడండి. అందులో చాలా లైట్ వెయిట్ లో ఉన్న ఇయర్ రింగ్స్, బ్రేస్లైట్లు కూడా ఉంటాయి. ఒకసారి వీలైతే నేను ఆ షోరూమ్ ని మళ్ళీ విజిట్ చేసినప్పుడు వాటిని అక్కడ వీడియో తీసి అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది ప్రమోషన్ వీడియో కాదండి, నేను స్కీమ్ కట్టింది అక్కడే కాబట్టి చెప్తున్నాను. ఇయర్ రింగ్స్ నేను ఫస్ట్ తీసుకోవాలని అనుకోలేదండి. నేను తీసుకున్న గోల్డ్ స్కీమ్ కి 2 చేతి ఉంగరాలు తీసుకున్నానండి. అవి తీసుకున్న తర్వాత 1.5 గ్రామ్ నాకు గోల్డ్ మిగిలిపోయింది. అప్పుడు ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇవి 2 గ్రాములు ఉండడం వల్ల నేను కొంచెం అమౌంట్ వేసి వీటిని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ జ్యువెలరీకి సంబంధించిన బిల్ని చూద్దామండి. ఇది నేను జ్యువెలరీ తీసుకున్న ఆ రోజు డేట్ అండి, 29/12/2023. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయండి, అందుకే ఇది హైడ్ చేశాను. ఇక్కడ ఆ రోజు ఉన్న గోల్డ్ కాస్ట్ వచ్చి ఫర్ గ్రామ్ 5,890 రూపాయలండి. ఇక్కడ గోల్డ్ ప్యూరిటీ BSI 916 హాల్ మార్క్ అండి ఇది. ఇక్కడ నేను ముందు వీడియోలో చూపించిన ఫింగర్ రింగ్ వివరాలండి. ఫింగర్ రింగ్ ఇక్కడ ప్యూరిటీ 22 క్యారెట్ అండి. ఈ రింగ్ వెయిట్ వచ్చి 4 గ్రాముల 600 మిల్లీగ్రాములండి. ఇది గ్రాస్ వెయిట్. నెట్ వెయిట్ కూడా 4 గ్రాముల 600 మిల్లీగ్రాములు. అంటే ఇందులో స్టోన్ ఏం లేదు కాబట్టి సేమ్ వెయిట్ ఉంది. ఇక్కడ ఈ రింగ్కి పడిన వేస్టేజ్ అండి, అంటే VA 810 మిల్లీగ్రాములు ఉందండి. 1 గ్రామ్కి కొంచెం తక్కువ వెయిట్. ఇది వేస్టేజ్ అండి. ఇక్కడ టోటల్ అమౌంట్ ఈ రింగ్కి అయిన కాస్ట్ 31,864 రూపాయలు 90 పైసలండి మొత్తం కాస్ట్. ఇది ఇంతకు ముందు వీడియోలో చూపించిన ఫస్ట్ రింగ్ డీటెయిల్స్ అండి. ఫింగర్ రింగ్ వచ్చి 22 క్యారెట్ ప్యూరిటీ అండి. గ్రాస్ వెయిట్ 2 గ్రాములు, నెట్ వెయిట్ కూడా 2 గ్రాములే అండి. అందులో కూడా స్టోన్ ఏం లేవు కాబట్టి సేమ్ వెయిట్ ఉంది. ఈ రింగ్కి అయిన వేస్టేజ్ వచ్చి అంటే VA 330 మిల్లీగ్రామ్స్ అండి. ఈ రింగ్కి అయిన మొత్తం కాస్ట్ 13,723 రూపాయల 70 పైసలండి. ఇంకా ఇక్కడ ఇయర్ రింగ్స్ బిల్ డీటెయిల్స్ అండి, అంటే చిన్న బుట్టాలు తీసుకున్నాం కదా ఆ డీటెయిల్స్ ఇవి. ప్యూరిటీ వచ్చి 22 క్యారెట్, గ్రాస్ వెయిట్ 2 గ్రాముల 180 మిల్లీగ్రాములండి. నెట్ వెయిట్ వచ్చి 2 గ్రాముల 140 మిల్లీగ్రాములండి. ఈ ఇయర్ రింగ్స్ కి వేస్టేజ్ 390 మిల్లీగ్రాములు పడింది. మొత్తం ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చి 14,901 రూపాయ 70 పైసలండి. ఈ ఇయర్ రింగ్స్ కి చిన్న స్టోన్ ఉన్నాయి కదా, వాటి వెయిట్ వచ్చి 200 మిల్లీగ్రామ్స్ ఉంది. ఆ స్టోన్ కాస్ట్ వచ్చి 105 రూపాయలు పడిందండి. మొత్తం అమౌంట్ లో నాకు డిస్కౌంట్ గా, అంటే నేను స్కీమ్ కట్టడం వల్ల 12,361 రూపాయ 80 పైసలు నాకు డిస్కౌంట్ వచ్చిందండి. అంటే నాకు ఇక్కడ VA వేస్టేజ్ గా పడిన ఆ గోల్డ్ అమౌంట్ అంతా నాకు డిస్కౌంట్ గా ఇచ్చేశారు. ఇక్కడ ఈ 3 జ్యువెలరీ ఐటమ్స్ కి కలిపి 48,233 రూపాయల 50 పైసలు పడిందండి. డిస్కౌంట్ మైనస్ చేసి గోల్డ్ కైనా టోటల్ అమౌంట్. ఇంకా ఇక్కడ CGST 1.5% 723 రూపాయల 50 పైసలు, SGST 1.5% 723 రూపాయల 50 పైసలు. మొత్తం టోటల్ అమౌంట్ కలిపి 49,680 రూపాయలు. ఇక్కడ నేను గోల్డ్ స్కీమ్ లో కట్టిన అమౌంట్ కి గోల్డ్ మొత్తం 8 గ్రాముల 780 మిల్లీగ్రామ్స్ యాడ్ అయిందండి. మిగిలిన గోల్డ్ కి నేను ఎక్స్ట్రా పే చేశాను. నేను గోల్డ్ స్కీమ్ లో కట్టిన అమౌంట్ మొత్తం 44,000 అండి. 4,000 చొప్పున 11 నెలలు కట్టాను. టోటల్ బిల్ అమౌంట్ లో నుంచి ఈ 44,000 మైనస్ చేసి
మిగిలిన 5,680 రూపాయలు నేను యూపీఐ ద్వారా కట్టానండి. ఇదేనండి నేను కట్టిన గోల్డ్ స్కీము, గోల్డ్ జ్యువెలరీకి సంబంధించిన బిల్లు. క్లియర్గా చెప్పాననే అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక యూస్ఫుల్ అయిన వీడియో మళ్ళీ మేము ముందుకు తెస్తానండి. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.